హాయ్ ఫ్రెండ్స్, మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్న అహోబిలం టెంపుల్కి వెళ్తున్నాము. అహోబిలం టెంపుల్లో జ్వాలా నరసింహస్వామి ఉంటారు. మనం టెంపుల్కి వెళ్ళేటప్పుడు మొత్తం గ్రీనరీగా ఉంటుంది. అహోబిలం టూ దగ్గర ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం అని ఉంటుంది. ఎగువ అహోబిలం నుంచి దిగువ అహోబిలం నుంచి ఎగువ అహోబిలం వరకు మధ్యలో ఒక చెక్ పోస్ట్ వస్తుంది. అక్కడ మనం టికెట్ తీసుకొని పైకి వెళ్ళాక అప్ టు ఒక సర్టెన్ డిస్టెన్స్ వరకే మన వెహికల్స్ అలౌ చేస్తారు. దాని తర్వాత మన వెహికల్ని అక్కడ పార్క్ చేసి మనము టెంపుల్ ఉన్న బస్సులో ఎక్కి వెళ్ళాలి, లేదా నడుచుకుంటూ వెళ్ళాలి. మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము. మా నాన్నమ్మ, మా అమ్మమ్మ బస్సులో వెళ్ళిపోయారు. మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు వ్యూ అయితే చాలా బాగుంది. పైకి వచ్చాక వ్యూ ఇక్కడ ఇలా ఉంది. ఇక్కడ నుంచి ఇంకా స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఎక్కి వెళ్ళాక మనకి ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ దగ్గర నుంచి కూడా స్టెప్స్కి వెళ్తే మొత్తం పైనకి వెళ్ళొచ్చు. ఇలా స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. స్టెప్స్ ఎక్కలేని వాళ్ళ కోసం మోసే వాళ్ళు కూడా ఉంటారు. నేనైతే స్టెప్స్ ఎక్కుంటూ వెళ్తున్నా. స్టెప్స్ వెళ్ళలేని వాళ్ళ కోసం మోసే వాళ్ళు ఉంటారు. డబ్బులు ఇచ్చి మోపించుకోవచ్చు. ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. మనకు కొంచెం ముందు వెళ్తే ఒక చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంటుంది. ఇక్కడ వాటర్ ఫాల్లో స్నానం చేసుకొని జనాలు, భక్తులు స్వామి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ మేమైతే స్నానం చేసుకున్నాము. దాని తర్వాత ఇక్కడ మా అన్నయ్య బొట్టు పెట్టించుకున్నాడు. బొట్టు పెట్టించుకొని ఇంకా దేవాలయంలోకి వెళ్తున్నాము దేవాలయం లోపలికి. మేము వెళ్ళేసరికి దేవాలయం క్లోజ్ చేశారు. మేము 2 o'clock వెళ్ళాము. సో 2 o'clock టెంపుల్ క్లోజ్ ఉంటుంది. 3 o'clock ఓపెన్ చేస్తారు. దర్శనం అయిపోయాక మేము పైన ఫుడ్ తిన్నాము. ఫుడ్ ఉంటుంది. కిందికి దిగువ అహోబిలం వచ్చాక టెంపుల్ ఉంటుంది. కింద కూడా దర్శనం చేసుకుందాం అనుకున్నాము. కానీ కింద టెంపుల్ని రెనోవేట్ చేస్తున్నారు. చూడండి, అన్ని కలరింగ్ చేస్తున్నారు టెంపుల్కి. కింద టెంపుల్ కూడా చాలా విశాలంగా పెద్దగా ఉంది. ఇది మెయిన్ టెంపుల్. ఈ టెంపుల్ని రెనోవేట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఉన్న దేవుణ్ణి వేరే ప్లేస్కి షిఫ్ట్ చేశారు. మేము అక్కడ దేవుణ్ణి దర్శనం చేసుకున్నాము. దిగువ అహోబిలం దగ్గర కూడా మనకు కోనేరు ఉంటుంది. కానీ ప్రస్తుతం టెంపుల్ రెనోవేట్ చేయడం వల్ల ఆ కోనేరుని క్లోజ్ చేశారు. ఓన్లీ పండితులు మాత్రమే ఆ కోనేరుని యూజ్ చేస్తున్నారు. ఇలాంటి ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలంటే లైక్, షేర్ అండ్ కమెంట్.